వెల్కమ్ టు B9 న్యూస్. నిజం మా ఇజం. నేను మీ డాక్టర్ బిఎన్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆదేశాన్ని అయితే జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అక్రమ ఇసుక రవాణా జరిగినా, అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసినా వెంటనే వాటి మీద చర్యలు తీసుకొని వాటిని ఏర్పాటు చేసినటువంటి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నటువంటి సంబంధిత వ్యక్తుల మీద కేసులు నమోదు చేయాలని, అదేవిధంగా మైనింగ్ శాఖ యాక్ట్ ప్రకారం కూడా అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా PDPA కేసులు కూడా నమోదు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్లకు మరియు జిల్లా పోలీసు శాఖ ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినా కూడా కొన్ని మండలాల్లో మాత్రం కొందరు పోలీస్ శాఖలోని అధికారులు కావచ్చు, రెవెన్యూ మైనింగ్ శాఖలోని అధికారులు కావచ్చు, వారికి ముట్టే ముడుపుల వల్ల ఈ తతంగానంతా చూసి చూడనట్లు వదిలేస్తూ అక్రమ ఇసుక, మట్టి, మొరం అంటే ఎర్రమట్టి మాఫియాను ప్రోత్సహించి లక్షల్లో నెల నెల ముడుపులు వీరు తీసుకుంటున్నారు. ఇటువంటి వారి మీద B9 న్యూస్ ప్రత్యేక కథనాలను అయితే ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకురాబోతుంది. ఏ మండలంలోనైనా సరే ఒక అక్రమ ఇసుక వాహనం వెళ్తుంది అంటే అక్కడికి చేరుకొని సాక్ష్యాలతో సహా స్థానికంగా ఉండే పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖ వారికి మేమైతే లైవ్ లో అక్కడ వారికి కాల్ చేసినటువంటి సమాచారాన్ని, ఆ వాహనాన్ని అంతా లైవ్ గా ప్రజల ముందుకైతే తీసుకువస్తున్నాం. మరి ఈ అవినీతికి పాల్పడే ఏ అధికారులు అయితే ఉన్నారో వారు చర్యలు తీసుకుంటారా, లేదా అధికార పార్టీ నాయకులు కొంతమంది వీరిని ప్రలోభాలకు గురి చేస్తే వారి మాటలు విని అధికార పార్టీ నాయకులకు అండగా నిలిచి వదిలేస్తారా అనేది వేచి చూద్దాం. మేమైతే ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకువస్తాం. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను వీళ్ళు బేఖాతరు చేస్తారా లేదా ఆదేశానుసారం నడుస్తారా అనేది వేచి చూద్దాం.